నిర్మల్ జిల్లా కేంద్రంలోని అత్యంత పురాతనమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట దేవస్థానం ఆధ్యాత్మిక శోభతో విరచిల్లుతోంది. ఇక శనివారం కావడంతో ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తెల్లవారుజామునే స్వామివారికి సుప్రభాత సేవ అనంతరం ఉత్సవ విగ్రహాలతో ఆలయ ప్రాంగణంలో వైభవంగా పల్లకి సేవ నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. భక్తుల సౌకర్యార్థం ప్రతి శనివారం అన్నప్రసాద వితరణ చేస్తున్నట్లుగా ఆలయ చైర్మన్ ఆమెడ శ్రీనివాస్ తెలిపారు. ముఖ్యంగా స్వామివారికి 7 రూపాయలు సమర్పించి 7 వారాల పాటు 7 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయంటూ భక్తుల నమ్మకం అన్నారు. భక్తులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. దేవరకోట అధ్యక్షులు పాలక మండలి సభ్యులందరితో ఈరోజు చాలా శోభాయమానంగా ఆలయం వికసిస్తుంది. ఎందరో చైర్మన్లు వస్తారు. ప్రతి చైర్మన్ తన హయాంలో ఏదో చేయించాలని తపన కొనస్తారు పాలక మండలి సభ్యులతో పాటు చైర్మన్. కానీ భక్తుల యొక్క సదుపాయాలను గుర్తించుకొని భక్తులను గుర్తించిన నాడే ఈ సంఖ్య పెరుగుతున్నది. కొత్త కొత్త ఆలోచనలతో అర్చకుల యొక్క అభిప్రాయాలను తీసుకొని మంచి మంచి కార్యక్రమాలను నిర్వర్తిస్తే దేవరకోట దేవస్థానం అనేది ఈ నిర్మాణం నడిబొడ్డున ఉంది కాబట్టి ఒక మంచి ధార్మికమైనటువంటి శక్తి కేంద్రంగా మారి ఇక్కడికి వచ్చేటటువంటి చాలా మంది పిల్లలు వస్తున్నారు. పిల్లలందరూ కూడా భక్తి మీద మనము వాళ్ళకి తీసుకొచ్చిన వాళ్ళం అవుతారు కాబట్టి ఇది చాలా మంచి ఆలోచన. ఇంకా ఈ సంఖ్య ఇంకా 3 అంతాలుగా పెరిగిస్తారు. శనివారం నాడు ఇక్కడ మంది పట్టే పరిస్థితి కాలేమో కూడా అనిపిస్తున్నారు కాబట్టి మీ యొక్క ఆదేశాలు కష్టపడే వెంకటేశ్వర స్వామి ఒక క్షేత్రం. వెంకటాద్రి అని కూడా అంటారు, వెంకటాచలం అని కూడా అంటారు. మనం తిరుపతి దేవస్థానాన్ని ఎంత పవిత్రంగా మనము కొలిచి సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ప్రదక్షిణలు కానీ అక్కడ సేవాకాలం కానీ మనం గడిపేస్తున్నామో అట్లాగే ప్రతి నిత్యం ఈ గ్రామంలో ఉన్న దేవరకోట దేవస్థానంలో ఉన్న వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతివంతమైన రోజు ఏది? శనివారం నాడు. శనివారం నాడు 7 ప్రదక్షిణాలు ఎందుకు చేయాలి? ఎందుకంటే 7 వారాల గతంలో ఇంతకు ముందు ప్రతి శనివారం చేసేవాళ్ళు, అలా 7 వారాలు చేసేవాళ్ళు. ఆ 7 వారాలు ఇప్పుడు చేసుకునే అవకాశం లేదు కావున వాళ్ళకి అందుకే ఆ ఫలితం దక్కడానికి 7 ప్రదక్షిణాలు చేసిన వల్ల 1 ప్రదక్షిణానికి 1 రూపాయి ఎందుకు చెల్లించాలి అంటే 7 ప్రదక్షిణాలు చేసి 1 రూపాయి చెల్లిస్తే భగవంతుడి పేరు మీద మనము 7 వారాలను వ్రతం చేయలేకపోయినా కానీ ఆ స్వామివారి కైంకర్యానికో లేకపోతే స్వామివారి